అందరికీ జై శ్రీరామ్. ఈరోజు చెప్పబోయేది వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. అసలు చదువుకోమని కాలేజ్‌కి తల్లిదండ్రులు వేలు లక్షలు లక్షలు పెట్టి చదివిపిస్తా ఉంటే, వీళ్ళేమో ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కాలేజ్‌కని చెప్పి చేసే బేకారు పనులు ఒక్కటి కూడా అర్థం కాదు, పర్థం కాదనమాట. అంత బేకారు పనులు చేస్తారు. తల్లిదండ్రులేమో తలెత్తుకునేలా బ్రతకాలి అని తల్లిదండ్రులు చదివిపిస్తే, తల్లిదండ్రులు ఎట్లయితే అనుకుంటారో దానికి డబల్ కిందికి వంచి పడేస్తారనమాట వాళ్ళ మెడలు. అంత దారుణానికి దిగజారుతా ఉంటారు. ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు పైసా మీద ఉన్నంత మోజు దేనిపైన లేదనుకుంటా. పైసా కోసం ఏదైనా చేస్తారు. ఎలాంటి నీచానికైనా దిగజారుతున్నారు. అస్సలు ఎంకికి పోవట్లేదు. ఈ కేసు కూడా అలాంటిదే. సెకండ్ ఇయర్ అమ్మాయి 50 సంవత్సరాల అంకుల్‌ని లవ్ చేస్తుంది. అది ఎంత పెద్ద బేకార్‌ది. దానికి మైండ్ సెట్ లేదా? చదువుకుంటుంది. మినిమమ్ కామన్ సెన్స్ తెలీదా? ఈ అంకుల్ కన్నా అసలు తెలీదా? కడుపుకి అన్నమే తింటున్నాడు గదా! వీనికి సిగ్గు, శరం లేదు. అసలు తండ్రి వయసు అట్లాంటోని లవ్ చేస్తుందంట. దీనికి బుద్ధి లేదు. వానికి బుద్ధి లేదు. అయితే వీనికి పెళ్ళయింది, పిల్లలున్నారు. అంటే కొడుకు, ఒక కూతురు అన్నమాట. కొడుకుకి ఇప్పుడు 20 ఇయర్స్ ఉంటాయంట. కూతురికి 23 ఏమో ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆమెకు పెళ్లి అయింది. ఒక బాబు గూడా ఉన్నాడు. అంటే మన్మడు ఉన్నాడు వీనికి. 50 సంవత్సరాల అంకుల్‌కి మన్మడు ఉన్నాడు. కూతురు పెళ్లి చేసిండు. కూతురికి కొడుకు పుట్టిండు. మన్మడు ఉన్నాడు. అలాగే కొడుకున్నాడు. కొడుకుకు అంటే పెళ్లి ఏజ్. ఆ అబ్బాయికి పెళ్లి చేయాల్సింది పోయి వీడు సెకండ్ ఇయర్ అమ్మాయితో తిరుగుతున్నాడు. వీనికి సిగ్గు లేదు. దానికి సిగ్గు లేదు. అది వీనితో ఎందుకు తిరుగుతుందంటే పైసా కోసం. వీనితో పైసా ఉంది కాబట్టి తిరుగుతా ఉంది. పైసకు మరి ఇంత దిగజారుతారా? తండ్రి వయసు అతనితో తిరుగుతదా? సరే, తిరిగింది, మాట్లాడింది, బయటికెళ్ళింది, ఇవన్నీ కావు. చేసే పనికిమాలిన దుర్మార్గమైన అన్నీ ఏమేమో అంటారో నీచమైన పనులన్నీ చేసేసింది. అట్లా రూమ్‌లలోకి గూడా పోయి చేయాల్సిన పనులన్నీ చేసేది. అతనితో డబ్బుకు ఆశపడి తనతో తిరుగుతా ఉంది. రెడ్ హ్యాండ్‌గా వాళ్ళ ఫ్యామిలీకి దొరికిపోయింది. ఇలా ఎవరి ఫ్యామిలీకి అంటే ఈ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయారు. రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయినాక వీళ్ళు మాట్లాడే బేకారు మాటలు అస్సలు అబ్బా! అసలు ఏమనాలో కూడా తెలీదు. ఎట్లా మాట్లాడుతున్నారంటే, నా ఇష్టం, మేము చేసుకుంటాము, మీరెవరు అడగడానికి? ఏమన్నా ఉంటే నీ భర్తని అడుగు, మీ డ్యాడీని అడుగు, నన్ను అడగడానికి మీరెవరు? మీకు ఏం హక్కు ఉంది అని అడుగుతుంది. మరి వాళ్ళ డ్యాడీతో, వాళ్ళ భర్తతోనే కదా తిరిగేది నువ్వు. వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి నిన్ను ప్రశ్నిస్తున్నారు. అది దాని వయసుకు అది మాట్లాడే మాటలకు అసలు సంబంధం లేదనమాట. ఇట్లా మాట్లాడుతుంది. నా ఇష్టము, నేను తిరుగుతా, మీరెవరు అడగడానికి? ఏమన్నా చెప్పాలనుకుంటే నీ మొగునికి చెప్పుకో అని వాళ్ళ భార్యకి వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళ కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళ కొడుకుకేమని, నీ తండ్రికి చెప్పుకో, నన్ను అనే అధికారం నీకు లేదు, నా ఇష్టం అనేసి అంటుంది. నీకు సిగ్గు లేదావే, నీవు తండ్రి వయసుతో తిరుగుతున్నావు అని అంటే, అలా అంటే భార్య అనేసిందనమాట. అంకుల్ వాళ్ళ భార్య అంటే, నేను ఎవరితోనన్నా తిరుగుతా, ఎవరితోనన్నా పోతా, నీకెందుకే? నీ మొగుడిని నువ్వు సక్కగా పెట్టుకో, నాతోటికి రానియకుండా చూసుకో, నా ఇష్టం, నేను ఎవరితోటన్నా తిరుగుతా, నీకు అంత అనిపిస్తే నీ మొగుడిని తీసుకెళ్ళు అనేసి మాట్లాడింది. దాని మాటలకు దాని వయసుకు సంబంధం ఉందా? సెకండ్ ఇయర్ అమ్మాయి పైసకు ఆశపడి పనికిమాలిన జల్సా అలవాట్లకు అలవాటు పడి పైసల కోసం దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, దానికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి ఎంకిలా వాళ్ళు రూపాయి కూడేసి దీన్ని చదివిపిస్తున్నారు. రూపాయి కూడేసి చదివిపిస్తున్నారు. ఇది హైదరాబాద్ వచ్చి చదువుకుంటా ఒళ్ళు కొవ్వెక్కిన పనులు చేస్తుంది. పర్థం లేని పనులు. నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటా అని అంటుంది. అయితే అలా అన్నాక వాళ్ళైతే అక్కడి నుంచి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారనమాట. ఇంకొకసారి నా భర్తతో కనిపించిన
మా డ్యాడీతో కనిపించినా మంచి మర్యాద ఉండదు. మా పరువు తీయొద్దు, మా పరువుని రోడ్డు మీద ఎయ్యొద్దు. ఇలా దిగజారకు, నీకు ఇంకెవడు దొరకలేడావే, నా మొగడే దొరికిండ్రా. ఓయి వరుస తప్పి ఇట్లా మీరు ప్రవర్తిస్తున్నారు. తండ్రి లాంటి వయసోనితోటి, నీకు తండ్రి వయసుందంటే తండ్రిలాగానే ఉంటాడు. మీకు అసలు మానవత్వం కూడా లేకుండా ఇట్లా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కడుపుకి అన్నం తింటున్నారా అనేసి ఆ అమ్మాయినైతే గలీజ్‌గా కొన్ని బూతులు మాట్లాడేసి అక్కడనే లాగి ఒక చెంప పగలగొట్టింది ఒకటిచ్చి, ఇంకొకసారి నా భర్తతో కనిపించావంటే నీకు బ్రతుకు లేకుండా చేస్తా, నీ ఇంటి ముందలకొచ్చి నీ అమ్మ మీ నాన్నతో పంచాయతీ పెడతా, జీవితం ఉండదు. ఆలోచించుకో, నువ్వు ఒక ఆడపిల్లవు, నా బిడ్డ లాంటి దానివి. చిన్న వయసు, నీకు తెలియక చేసావేమో అనుకున్నా, కానీ నీ మాటలు వింటే ఒళ్ళంతా కొవ్వుందే నీకు. నీలాంటి ఆడది ఇలాంటి ఇలాంటి భూమి మీద ఉంటే మొగాళ్ళు నిజంగానే నాశనం అవుతారు. నీలాంటి ఒక్కదాని వల్ల అందరిని అనాల్సొస్తది. నువ్వు ముందు నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో. నా భర్త జోలికొచ్చినా, ఫోన్ చేసినా నాకు మళ్ళీ తెలిస్తే నీ ఇంటికొచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతా అనేసి వార్నింగ్ ఇచ్చింది. అది అన్నీ మూసుకొని అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోయింది. ఈ అంకుల్ కూడా వార్నింగ్ ఇచ్చిరనమాట. ఇంక వాళ్ళ స్టైల్‌లో వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చిర్రు. నిజంగా చూడండి, మీరే ఆలోచించండి. సమాజం ఎక్కడ పోతుంది? ఇలాంటి చెత్త వాళ్ళని చూసి రేపొచ్చే జనరేషను ఏం నేర్చుకుంటది? 50 సంవత్సరాలెక్కడ, సెకండ్ ఇయర్ అమ్మాయి అంటే ఒక 18 సంవత్సరాలు ఉండొచ్చేమో. అక్కడ 18, 17 సారీ. ఆ వయసు అమ్మాయి ఎక్కడ? 50 సంవత్సరాల అంకుల్ ఎక్కడ? ఏమన్నా అర్థం పర్థం ఉందా? లవ్ చేయడానికన్నా, ఒకరితో తిరగాలన్నా పైసల కోసం ఎక్కడికైనా దిగజారుతుర్రు, ఏమన్నా చేస్తున్నారు. ఎవ్వరు ఇలా చేయకండి. మరి దరిద్రమైన పనులు చేసి బయట పడ్డ రోజు మీ మొఖాలు మీరే చూపించుకోలేరన్నమాట. అందుకే ఇప్పటి నుంచన్నా జాగ్రత్త పడండి. ఇలాంటి పనులు చేసుకోకండి. ఇంట్లో చక్కగా ఫ్యామిలీ ఉంది, చక్కగా భార్య ఉంది, పిల్లలున్నారు. ఇంకా చెడు తొక్కులు తొక్కాలంటే మరి వీళ్ళకెట్లా అనిపిస్తదో, ఇలాంటి బేకారు వాళ్ళని పట్టుకోవాలని దానికెలా అనిపించిందో నాకైతే అర్థం కాలే ఇంకా. అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే ఒకటే అనుకుంటున్నాను. ఏందంటే, ఈ అమ్మాయికి ఈజీ మనీకి అన్నిటికి అలవాటు పడిపోయింది. కాబట్టి ఇట్లా బ్యాచిలర్ అబ్బాయిలతో గానీ, దాని వయసుకు అంటే అది చదివే కాలేజీలో కానీ, దాని ఏజ్‌తో పాటు ఉన్న వాళ్ళని లవ్ చేస్తే వాళ్ళతో అంత మనీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఇస్తేనే వాళ్ళు ఖర్చులు పెట్టుకోగలుగుతారు. అట్లాంటిది వాళ్ళతో తిరిగితే నా జల్సాలకు, నా ఎంజాయ్‌కి పైసలివ్వరు, వాళ్ళతో ఉండవు. నేనంత అమౌంట్ తీసుకోలేనేమో. ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు బయట పని చేస్తారు. వాళ్ళతో ఉంటాయి కాబట్టి వాళ్ళని సెట్ చేసుకుంటే బెటరేమో అనేసి ఈ అమ్మాయి అయితే అలా అనుకోని స్టెప్పేసి అలాంటి చెడు తొక్కులు తొక్కి ఇట్లా చెడు పనులు చేస్తుందేమో అని నాకనిపిస్తుంది. లేదంటే సెకండ్ ఇయర్ అమ్మాయికి అవసరమే లేదు ఇట్లాంటి బేకారు పని, ఇట్లాంటి అంకుల్ వాళ్ళతో తిరగాల్సిన అవసరమే లేదు. నాకనిపించిందయితే నేను చెప్పాను. మరి ఎంతవరకు కరెక్టో, ఇట్లా ఆలోచించిందో లేదో తెలీదు కానీ, నేనైతే అనుకున్నదిది. నేనేమన్నా పొరపాటు మాటలంటే క్షమించండి. వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఎళ్తుంది. ఇలాంటి ఆలోచించే వాళ్ళుంటే ఎవరైనా సరే మానుకొని బుద్ధిగా ఉండడం నేర్చుకోండి. సమాజంలో బ్రతికినప్పుడు 10 మందికి నచ్చినట్టు ఉండాలి గానీ, మనకు నచ్చింది గదా, మనం ఏ బేకారు పనైనా చేస్తాం గదా అంటే, ఎన్ని రోజులకన్నా అది బయట పడ్డప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను ఉతికి ఆరేస్తారు. అలాగే దాని ఫ్యామిలీ గూడా దాన్ని ఉతికి ఆరేస్తారు. ఫ్యామిలీలో పరువు తీయకండి, మీ పరువు తీసుకున్నది కాక. ఓకే అండి, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.